కుదురుపాకు చిల్కావా స్టార్ట్ లక్ష్మి కుదురుపాక లావణ్య నెక్స్ట్ లావణ్య నెక్స్ట్ ముద్దాయిని లక్ష్మి. కార్యక్రమానికి వచ్చిన అక్కలు చెల్లెలు పెద్దమ్మలు అదేవిధంగా మండలం నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చిన మిగతా నాయకులందరూ అక్కడి నుంచి మా అధ్యక్షుడు ఏ కార్యక్రమమైనా మహిళలతో మొదలు పెడదాం ఉద్దేశంతో ఈరోజు ఆ కార్యక్రమాన్ని మీ దగ్గర మొదలుపెట్టడం జరిగింది. దండపల్లి మండలం సొంత మండలం కాబట్టి ఇక్కడి నుంచే మొదలు పెడదాం ఈ కార్యక్రమం తీసుకొని ఈరోజు మొదలుపెట్టడం జరిగింది. దీనికి వచ్చిన మీ అందరి ఆశీర్వాదంతో మా గూడెం సత్యనారాయణ స్వామి ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయిన తర్వాత, ఎందుకంటే ఈ చెక్కులు రాసినప్పుడు వాన్ దగ్గర వీని దగ్గర సంతకాలు పెట్టించుకొని మీకు ఇవి ఇస్తామని చెప్పినట్ట అది లేదు. ఇంకో విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అధికారులకు కూడా చెప్తాను, ఈ కాడ నుంచి కళ్యాణ లక్ష్మి కానీ ప్రభుత్వ పరంగా ఏ రకమైన బెనిఫిట్స్ ఏ రకమైన లాభాలు ప్రజలకు వచ్చినా ఇలా పార్టీలకు సంబంధం లేదు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇది అందాల్సిందే. పార్టీలకు సంబంధం లేదు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేపు ఇల్లు కానీ కళ్యాణ లక్ష్మి కానీ పెన్షన్లు కానీ ఏ కార్యక్రమమైనా ప్రతి ఒక్కరికి ఎలక్షన్లు అయిపోయినాయి, పార్టీలు అయిపోయినాయి, ఓన్లీ ప్రజలందరికీ స్కీములు అందాల్సిందే. ఖచ్చితంగా మీరమ్మ మీకు కూడా చెప్తాను, రేపు ఇంకా చాలా వచ్చేటి ఇళ్ళు వస్తాయి, మీకు ఇవన్నీ వస్తాయి. ఏ స్కీములలో కూడా ఎవ్వరికి రూపాయి ఇవ్వకండి. మీ దగ్గరికి చెప్తాను, ఎవరైనా రూపాయి అడిగితే డైరెక్ట్ నాకే ఫోన్ చేయండి, నా నెంబర్ కావాలంటే ఇస్తాను మీకు. నేను ఒక్క రూపాయి ఎక్కడ జరిగినా కూడా అటువంటిది మాత్రం జరగదు. ఇక రెండోది, ఎందుకంటే ఇప్పుడు ఎందుకు చెప్తుంటే మా వాళ్ళు ఎవరి వరకు తీసుకొని చేయరు కానీ నాకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు మీ చెక్కులు ఇస్తే ఏంటంటే మీరు ఆల్రెడీ కావాలి కూర్చున్నట్టు ఎక్కడెక్కడో కావాలి కూర్చున్నాడు, దానికోసం 10,000 20,000 కోసం కావాలి కూర్చున్నాడు. ఎవరైనా అడిగితే చెప్పుతో కొట్టుకుని పైసలు అడుగు. మోసం చేయమమ్మా, ఎందుకంటే మీకు ఎన్నికల కన్నా ముందు చెప్పినాం, ఇవాళ కూడా కట్టుబడినాం. ఇంతకుముందే సీన్ చెప్పిండు బస్సులు ఇక్కడ ఆపుతలే. మొన్న కూడా తిరుపతి ఫోన్ చేస్తే డిపో మేనేజర్ చెప్పిన ఇక్కడ బస్సులు ఆపుతలే లేడీస్ కోసం అని చెప్పి నేను ఇవాళ మాట్లాడి డిపో మేనేజర్ చెప్పేస్తా సీరియస్గా బస్సులు ఖచ్చితంగా ఆపాల్సింది. ఆపకపోతే నేను మాట్లాడి చెప్తానమ్మా. మేము చెప్పినట్టు 2 స్కీములు మొదలుపెట్టాం. వాళ్ళు మొదలుపెట్టకపోయినట్టు వాళ్ళ లెక్క మోసం చేసేది కాదు. మీకు ఆల్రెడీ ఉచిత బస్సు మొదలుపెట్టాం. అదేవిధంగా ఆరోగ్యశ్రీ 10 లక్షలు కూడా చేసినాం. 10 లక్షల ఆరోగ్యశ్రీకి మీకు ఎక్కడ పోయినా మీకు ఇబ్బంది లేదు. ఆరోగ్యశ్రీ గుర్తింపు హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ కానీ ప్రభుత్వ హాస్పిటల్ కానీ ఎక్కడ పోయినా మీకు ఇబ్బంది లేదు. ఖచ్చితంగా 10 లక్షల వరకు మీరు ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఈ 2 మొదలైనవి. నాకు తెలిసి సంక్రాంతి లోపల ఇంకొక 2, 3 మొదలవుతాయి. గృహ పథకం కూడా సంక్రాంతి స్టార్ట్ అవుతుంది, గృహలక్ష్మి కూడా. ఈ లోపల అమ్మ మీరు నిత్యమరం కొంచెం మొత్తం ఈ లోపల బెనిఫిషరీస్ లిస్ట్ తీయండి. ఎలిజిబిలిటీ లిస్ట్ మొత్తం టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళే కొంచెం వాస్తవంగా తీసి, ఇప్పుడు ఎవరైనా మంచిదే, మాకు టీఆర్ఎస్ కాంగ్రెస్ లేదు, అందరు మా వాళ్ళే. ఒకసారి లిస్ట్